పేరు? ఏ ఊరు నుంచి వస్తున్నావు? అరే ఇక్కడ ఇంట్లో ఎంతమంది ఉంటారు మరి మీ వాళ్ళు? కొడుకు కోడలు మన్మలు మన్మరాలతో అమ్మ ఉంటుంది, అవునా? అందరు ఆరోగ్యంగా ఉన్నారా? ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా. నీకేమైంది మరి? ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఏం ప్రాబ్లం అయింది? సైడ్ పక్క మొత్తం నొస్తుంది, సైడ్ మొత్తం హర్షమూలలు ఉండే పక్క వస్తుంది, ఈ కన్నుకి సైడ్ మొత్తం నొస్తుంది. అయితే హర్షమూల బాగుంది, హర్షమూల బాగా మొత్తం పైసలు ఖర్చు. బీపీ షుగర్ నొప్పులు బాగుండే, హర్షమూల బాగా. అయితే ఈ హర్షమూలకు నొప్పులకు నువ్వు బయట చూపించుకున్నావా? ఇంతకుముందు ఎక్కడెక్కడ చూపించుకున్నావు? బయట దావకాలు పెట్టుకున్నాను, దావకాలు పెట్టి నా చెట్ల మందు తాగిన అది హర్షమూల ఎక్కడ తగ్గలేదు. వీడికి అంటే ఎన్ని సంవత్సరాల నుండే నీకు ప్రాబ్లమ్స్? సంవత్సరం అయింది. ఎక్కువ హర్షమూల వచ్చి సంవత్సరం అయింది. ఈ నొప్పులు వచ్చి ఎన్ని సంవత్సరాలు? 10 ఏళ్ళు అవుతున్నాడు. 10 ఏళ్ళ కూర నొప్పులతోనే అయిన మొక్కలు నడుము సైడ్ పక్క మొత్తం పక్క నొప్పితోని 10 ఏళ్ళ నుంచి నొప్పులు ఉన్నాయట అమ్మ. నడపోతుంది, స్ట్రైట్ గా నడవకపోతుండేనంట ఒక పక్క నొప్పితో. జనంతా పని చేసి అలసిపోయి చెప్పకపోయి పండుతుంది. ఇప్పుడు పంటలేదు మంచిగా. 10 సంవత్సరాల నుంచి నొప్పులు ఉన్నాయి, సంవత్సరం నుంచి హర్షమూలలు అయినాయి. హర్షమూల రావడం వల్ల నీకు ఏం ఇబ్బంది అయ్యింది? హర్షమూలలు వచ్చినప్పుడు ఇబ్బంది ఏం పడ్డావు? అది గడుపు సాపు లేకుండే, డైరెక్ట్ సాపు లేకుండే, అన్నం అరగలేదు, ఏ సాపు లేకుండే, బెడ్ పోయింది, చాలా బెడ్ పోయింది. నీకు ఖచ్చితంగా తెలియదు, నీరసంగా మొత్తం శాతకపోతుండే, పోయి బెడ్ మీద పడుతుంది. మందులు ఇచ్చారు, అది చెట్ల మందులు రాకున్నారు, ఇట్లా ఉంగరం వేసుకోమన్నారు ఎండిది. ఇంక దాంట్లో తగ్గ అయితే అంటే అన్నీ అయినాయి. 56, 70 వేలు దాకా పెట్టుకున్నాం. ఈ 10 సంవత్సరాలలో ఎంత ఖర్చు పెట్టుకున్నావు మినిమం? ఈ హర్షమూలకు, ఈ నొప్పులకు కానివ్వండి, ఈ బాడీ అల్కకు కానీ ఎన్ని మినిమం ఎంత డబ్బులు ఖర్చు అయినాయి? 60, 70 వేలు దాకా ఖర్చు పెట్టుకున్నాం మొత్తం. 10 సంవత్సరాల లోపల మింగి 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 మొత్తం నేనే లేకుండా అయినా మొత్తం. ఈ ఖర్చులన్నీ హర్షమూలు తగ్గినాయి. అయితే ఈ మందులు 10 సంవత్సరాల నుంచి వాడడం వల్ల 70,000 రూపాయలు ఖర్చు అయినాయి. దానికి తోడు ఈ మందులు మింగడం వల్ల, నొప్పుల వల్ల ఊరికి కూర్చొని ఉండడం వల్ల ఏమైంది? బరువు కూడా పెరిగిపోయింది. బరువు పెరిగిపోవడం, ఊరికి కూర్చొని ఉండడం వల్ల కాళ్ళ నొప్పులు రావడం, పొట్ట పెరిగిపోవడం, తింటే డైజెషన్ కాకపోవడము, అరుగుదల లేకపోవడం. మీకు పుట్ట తిని కూర్చొనే ఉండడం వల్ల బాగా ఏమైంది? బరువు ఎక్కువైపోయింది. ఇప్పుడు 80 కిలోల బరువు ఉండి 80 కిలోల బరువు ఉండే, అంటే తినుకుంటూ కూర్చోవడం వల్ల, నొప్పుల వల్ల తినడం, కూర్చోవడం, గోళీలు వేసుకోవడం, ఇదే రెగ్యులర్ పని అయిపోయింది. అయితే ఇక్కడికి మరి ఎవరు చెప్పడం వల్ల మన సెంటర్ గురించి ఎవరు చెప్పినారు మీకు? ఫస్ట్ కాడ ఇట్లా మందులు తీసుకొని వస్తున్న బస్ అనేరకండి. మన బస్ ఎవరు చెప్పిండ్రు? చుట్టాలు చెప్పండి వల్ల ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ రోజు మరి అద్దామా వాళ్ళు చెప్తున్నారు అసలు థెరపీ గురించి ఏంటి, ఎట్లా ఆలోచించినావు? ఆమె చెప్పింది ఏమన్నది, ఇట్లా పోతున్నావు అని ఎట్లయితే చేస్తుంటే ఆడి కాదు పలానా జాగ్రత్త నీకు మంచిగా అనిపిస్తుంది, పోయి చూడాలి. ఆ మందులు ఆన్న పెట్టినా పోయి ఇంటికి పోయి నా కొడుకు బెడ్షీట్ తీసుకుంది, చీడికి చెడ్డాయి. ఆ మందులు ఇప్పటికి తగ్గుముటలు, ఆ రోజు పెట్టిన మందులు అప్పటికి ఇళ్ళనే ఉన్నాయి. మందులు 2,000 మందులు అట్లా ఉన్నాయి. ఆపసి మనగానే ఇవ్వలేదు. 7 కిలో బరువు 7 కిలో బరువు. ఫస్ట్ రోజు జర నొప్పులు అనిపించింది, మంచిగా అనిపించింది. నొప్పులు ఆయమన్నది బిడ్డ తీసుకుంటే ఆయమన్నవి నొప్పులు మంచిగా గుంజినాయి. మంచిగా కొద్దిగా పాత నొప్పులు ఏమైనా ఉన్నా మళ్ళీ పని చేసే నరాలు మనం పని చేపిస్తున్నాం కాబట్టి కొద్దిగా నొప్పి అయిందని పని చేసి కూర్చున్నావా? లేదు, మళ్ళీ పని చేసుకుంటా ఇడికి తెరిపికి లేదంటే మన హాస్పిటల్ అయినా నొప్పులు అయినా మళ్ళీ ఇదే వాడకం చేసిన ఒక్క గోల్ ఆడికెళ్ళి గోలి బంధు ఇదే దినామస్తుంది. ఇప్పుడు 6 నెలలు కరెక్ట్ 6 నెలలకు దినాన్ని తప్పుతలేదు. ఎంత పండుగ కానీ ఏదన్నా కానీ ఇడికి వస్తున్నాయి. ఇలా అందరు దేవాలయం మంచిగా అయినా ఈ 6 నెలల నుండి నీకేమనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. 3 పూటలు అన్నం తింటున్నా, యాక్టివ్లకు పని చేస్తున్నా, పిల్లలు స్కూల్ తయారు చేసి తోలేస్తున్నా, మబ్బునేసి నీళ్ళు తాగుతున్నా, ముగ్గు పెడుతున్నా, వంట చేసుకుంటున్నా, బట్టలు విండేస్తున్నా. మా కొడుకు మురుతుండు, మా అమ్మ మంచిగా అయింది. ఇప్పుడు
మా అమ్మ యాక్టివ్ అయింది, మా యారాళ్ళు, మా బావలు, మా మరుగులు అందరూ ఎంత మంచి అయినా ఇంపట్లకి అయినా మంచి మెట్లు దిగుతున్నాయి ఎక్కువ. అమ్మ నడుము నొప్పి తగ్గింది, ఈ సైడ్ పెట్టి తగ్గింది, కళ్ళు కూస్తుంది, కళ్ళు తక్కువ అయింది, అన్ని మంచిగా అయింది. ఆర్షమల్ గుంజినాయి, అవి మందుల పూలకేసినాయి, అది బంద్ చేసి ఇది వాడినాయి. అర్షమల్ బాగుంది, రక్తం వచ్చింది, దొడ్డికి సాపలేదు, అన్నం మరగపోయి జీర్ణం కాకపోతుండే, మొత్తం బిడ్డ పెట్టినట్టుండే గుండెలా, ఇంకెప్పుడు నొచ్చుతుండే జనం. అప్పుడు ఇక్కడ రాకముందు ఎన్ని పూటలు తింటుంటివి? ఒక్కటే కూడా పొద్దుగల ఛాయ్ రాయి ఉంటే మధ్యాహ్నం గిన్నె తింటాయి, అరగలిపోతుంటాయి. వీళ్ళకి వచ్చేసరికి నుంచి 3 పూటలు తింటుంది. ఏం తింటున్నావు 3 పూటలు? పొద్దున అది అన్నం తింటుంది, పిల్లలు తినిపించి అన్నం తింటున్నా, మధ్యాహ్నం తింటున్నా, పొద్దుగట్టు తింటున్నా. వీళ్ళకి వచ్చేసరికి చాలా బరువు మంచిగా అనిపిస్తుంది. ఎటు బాబు తెలియదు, ఊళ్ళో పొరుగు ఎటు పోయమంటే వాళ్ళని తోలుతున్నా, నేను వస్తుంది కొడుకు కోడలు పిల్లలు పోమంటున్నా, వీడికి నేను వస్తాను. మరి వెయిట్ ఒకసారి చెక్ చేసుకున్నావు, ఎంత వెయిట్? ఇప్పుడు ఎంత ఉన్నావు? ఇప్పుడు 73. ఇక్కడ రాకముందు ఎంత ఉన్నావు? 82 ఉన్నా. 82 బరువు అంటే 8 కిలో బరువు దిగిన, 8 కిలో బరువు దిగిన. ఈ వయసుకు 8 కిలోల బరువు దిగడం అనేది చాలా మంచి విషయం కదా. మంచిగా అనిపిస్తుంది. తీసుకుంటే ఇద్దరు కానీ మంచి పెరుగు తీసుకొని నాకు దేవతలకు మంచిగా చేసారు. ఇక అంతే నేను ఊళ్ళ పరిస్థితి ఆడికత్తలేదు, చుట్టాల్సిందే ఆడికత్తలేదు, ఇది తెరివి ఆడికొస్తుంది నాకు. పోవాలి పోవాలి పోవాలి, మంచి పని చేస్తున్నాం. మా కొడుకు దాంట్లో అమ్మ చాలా మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉండదు పోవాలి, దినం మంచిగా దించిపోతాడు ఇక్కడ వచ్చి. సరే చూసిరా, ఈ వయసులో 8 కిలోలు వెయిట్ లాస్